నమస్కారం. శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక మణిహారం, ఆధ్యాత్మిక సుధాసాగరం, ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రేపు మహాశివరాత్రి పర్వదినం. మహాదేవుని ఉపాసనకు, అనుగ్రహానికి సోపానం. రేపటి రోజున ఆ పరమేశ్వరుణ్ణి స్మరించిన, ఫల పంచామృతాలతో పూజించిన, అభిషేకించిన, బిల్వపత్రాలతో అర్చించినా కూడా ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు మనకి లభిస్తాయి. రేపటి రోజున ఆ పరమేశ్వరుణ్ణి స్మరించని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులు అనేక సందేహాలను ఈమెయిల్స్ రూపంలో, ఉత్తరాల రూపంలో పంపించారు. ఆ సందేహాలకు శాస్త్రీయ సమాధానాల్ని అందించేందుకు మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ సుధాకర, రామాయణ సుధానిధి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాష అనువాదకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. సత్యనారాయణ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రి రోజున శివార్చన ఏ విధంగా చెయ్యాలి తెలియచేయనంటూ కోరుతున్నారు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ. శంకరుడికి అర్చన కంటే కూడా అభిషేకం అంటే చాలా ఇష్టం. విష్ణువుకి అలంకారం అంటే ఇష్టం, శంకరుడికి అభిషేకం అంటే ఇష్టం. కాబట్టి అర్చన కంటే కూడా అభిషేకానికి ప్రత్యేకమైనటువంటి వస్తువుల్ని తెచ్చుకోవాలి. గోక్షీరం అంటే ఆవు పాలు ఓసారి సంపూర్ణమైన అభిషేకం చేసి మళ్ళీ శుద్ధ జలంతో ఓసారి అభిషేకం చేయాలి. ఎప్పుడు ఏ వస్తుద్రవ్యంతో అభిషేకాన్ని చేసినా వెంటనే మళ్ళీ మామూలు నీటితో అలా ఒకసారి పరిశుభ్రం చేసి మళ్ళీ కొత్త వస్తువుని స్వీకరించాలి. గోక్షీరం తర్వాత గోదధి అంటే ఆవు పెరుగుతో, గోదధి తర్వాత గోఘృతం ఆవు నెయ్యి, తర్వాత తేనె, తర్వాత చెరకు రసంతో చేయాలి. పంచదారతో మామూలుగా మనం చేస్తాం. పంచదార ఆంగ్లేయుడు కనుక్కున్నది. శాస్త్రం చెప్పేది ఇక్షురసాభిషేక అని, జత చెరకు రసంతో. ఇలా దేనికి దానికి అభిషేకాన్ని చేసేసి ప్రతి అభిషేకం ముగింపులోనూ ఒకసారి మామూలు నీటితో అభిషేకం చేసి పూర్తిగా అలా కడిగేసేయాలి. ఆ తర్వాత శంకరుడికి భస్మం బాగా ఇష్టం కాబట్టి భస్మాభిషేకం, గంధం ఇష్టం కాబట్టి గంధ జలాభిషేకం, ఆ తర్వాత సువర్ణ జలం అంటే బంగారపు వస్తువుని నీళ్లలో వేసి కాసేపు ఉంచి ఆ బంగారపు జలం, తర్వాత రజత జలం వెండి వస్తువుని దాంట్లో వేసి ఆ నీళ్ళని కాసేపు అయిన తర్వాత అదిగో దాంతో అభిషేకం. ఇట్లా పుష్పాలతో, ఫల రసాలతో ఇలా అర్చనకి బదులుగా అభిషేకాన్ని కానీ చేసినట్టయితే ఆయన పరమప్రీతుడైపోతాడు. మరి అభిషేకం చేసినంతసేపు ఏం చేయాలి? మనకి శివునికి సంబంధించిన 108 నామాలు అష్టోత్తర శతనామాల పేరిట లభిస్తూ ఉంటాయి. ఆ అష్టోత్తర శతనామాల్ని చదువుతూ అయినా అభిషేకించవచ్చు, లేదా నమశివాయ జపాన్ని చేస్తూనైనా చేయొచ్చు. లేదు, శివునికి సంబంధించిన స్తోత్రం కానీ, శ్లోకం కానీ, కీర్తన కానీ, పద్యం కానీ ఏమి ఉన్నప్పటికీ దాంతో అభిషేకం చేస్తే చాలా ఆనందపడతాడు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి. అభిషేకం అంతా అయిన తర్వాత ఒకసారి శుద్ధ వస్త్రం అంటే కొత్తదైనటువంటి వస్త్రంతో పూర్తిగా తుడిచిన తర్వాత మళ్ళీ విభూతిని పెట్టి అక్కడ కుంకుమ బొట్టుని పెట్టి పైన ఒక చిన్న పుష్పం పెడితే చాలు. అబ్బో ఎంత బాగా చేశాడురా అభిషేకం, అయ్యో వీడే నిజమైనటువంటి భక్తుడు అని అనుకుని ఏమి అడిగితే దాన్ని ఇవ్వడానికి సన్నద్ధుడై ఉంటాడు. అంచేతనే ఆయన పేరు బేలశంకరుడు అని. బేల అంటే ఒట్టి అమాయకుడని. ఆ బేలశంకరుడే తర్వాతి కాలంలో బోళాశంకరుడైంది, కానీ ఆయన బేలశంకరుడు. ఏ చిన్న అభిషేకాన్ని చేసినా, నమస్కరించినా పరమానంద పడిపోయే లక్షణం కలిగిన వాడు. అలాంటి వాడిని కదా మనం ఏమైనా అడగగలుగుతాం. అలా చేయడం సరైనటువంటి విధానం. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. సాయి రిత్విక్ గారు బెంగళూరు నుంచి పంపించారు. మహాశివరాత్రి నాటి ఉపవాస విధి విధానాలు ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. నిరాహారో భవేదేగ ప్రత్యామ్నాయ విధానతః
ఉపవాసము అని అనగానే మన వాళ్ళు పొద్దున్నే లేచేసి స్నానం అది చేసేసి ఈ శివరాత్రి అంతా అయిపోయిన తర్వాత, అంటే శివరాత్రి ఉదయం దగ్గర నుంచి శివరాత్రి అంతా అయిపోయి మరునాటి ఉదయం వరకు ఏమీ తినకుండా అలా కూర్చోవాలి అని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు తప్పు తప్పు. అలా చేయకూడదు. ఇంకా కాస్త చేదస్తులు కనీసం నోట్లో లాలాజలాన్ని కూడా మింగకుండా ఉండాలని అంత కఠినంగా చేసి, అబ్బో మేము శివుడికి దగ్గరగా చేరిపోతాం, కైలాసం మాకు ఇంకా జానిడి దూరమే ఉంది అని అనుకుంటారు. అది ఇంకా తప్పు. ఏ శరీరం పంచభూత ఆత్మకమైనదో, ఈ శరీరానికి ఎంత ఆహారసారం వెడితే ఈ శరీరం సక్రమంగా పనిచేయగలుగుతుందో అంత ఆహారసారాన్ని శరీరానికి ఇచ్చి తీరవలసిందే. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? నిరాహార భవేత్ ఏకః. ఆహారాన్ని ఏం తీసుకోకూడదు, కానీ ప్రత్యామ్నాయ విధానత, అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువ పరిమాణంలో ఏ గోధుమ రవ్వతో ఏదో చేసుకోవడం, లేదా పండ్లని పాలని తీసుకోవడం, లేదా ప్రతి 3 గంటలకి నిమ్మరసం తేనె కలిపినటువంటి ఆ మిశ్రమ ద్రావణాన్ని తీసుకుంటూ ఉండడం, లేదా ఏ పద్ధతి మనకి శరీరానికి అనుకూలిస్తుందో గమనించుకుని శరీరానికి సరిపడినటువంటి విధంలో ఆకలి రాకుండా ఉండేలా, నీరసం కారణంగా నిద్ర రాకుండా ఉండేలా బాగా ఆలోచించుకుని శరీరానికి హితకరమైన దాన్ని తీసుకోవాలి అని ఉపవాస విధానం చెప్తుంది మనకి. ఈ ఉపవాసం చేసిన రోజంతా కూడా కేవలం అలా ఏమీ తినకుండా, లేదా తినేటటువంటి విధానం ఇప్పుడు అనుకున్నట్టుగా చేసేసి, అబ్బో శివరాత్రి నేను అంతా ఉపవాసం చేశాను, నాకు పుణ్యం వచ్చేసింది, ఇందాకటి వాడు జానెడి దూరంలో కైలాసానికి ఉంటే నేను బెత్తడి దూరానికి వచ్చాను అనుకుంటే శుద్ధ దండుగా. చాలామంది అనారోగ్యం కారణంగా ఏమీ తినడానికి వీలు లేకుండా అనేకమైనటువంటి ఆసుపత్రుల్లో పడున్నారు. వారికి మనకి భేదమేముంది? వాళ్ళకి మరి మోక్షం రావాలిగా, శివరాత్రి పుణ్యమును కాదు. ఉపవస అంటే పరమేశ్వరుని సమీపంలో వసించడం ఏదో అది ఉపవాసం. అంటే ఏం చేయాలి? ఇలా ఉపవసించినటువంటి ఈ కాలంలో, అంటే అన్నానికి బదులుగా, అన్నానికి తక్కువగా, ఆ మన శరీరం నిలిచేందుకు సరిపోయినంత ద్రవ లేదా ఘన ద్రవ ఆహారాన్ని తీసుకుంటూ ఆ రోజంతా గడిపే సందర్భంలో శివుడికి సంబంధించిన కీర్తనలు కానీ, శివుడికి సంబంధించిన కథలని కానీ, శివుడికి సంబంధించిన ఇతర విశేషాలు కానీ వాటిని వినడం, చదవడం, చదివించడం, వినిపించడం లాంటివి చేస్తూ మొత్తానికి శివుడికి సంబంధించినవి అలా ధ్యానాన్ని చేస్తే పరమేశ్వరుని యొక్క సమీపంలో వసించడం అవుతుంది. కాబట్టి అది ఉపవాసం అవుతుంది. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వేణులం త్వరంబై. భాగవతంలో పద్యం ఉంది. నారదుడు పూర్వజన్మలో ఏం చేశాడో అది చెప్పాడు. యోగి పొంగవులు అందరూ వచ్చి తన తల్లి అంట్లు చెంబులు తోమేటటువంటి స్థితి, ఆ తల్లి ఆ పనుల్లో నిమగ్నురాలు అయితే యోగి పొంగవులు అందరూ కలిసి ఇక్కడ చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తుంటే అక్కడ కూర్చునేవాడు. వాళ్ళలో ఒకరు కృష్ణ చరిత్రాన్ని చదివితే, ఇంకోళ్ళు పాడితే, ఇంకోళ్ళు ఆ పాడినటువంటి పాటకి అర్థాన్ని వివరిస్తూ ఉంటే, ఇంకోళ్ళు వర్ణిస్తూ ఉంటే, ఇంకొకళ్ళు దానికి సరిపోయిన నృత్యాన్ని చేస్తూ ఉంటే 5-6 విధాలుగా అదే కృష్ణ చరిత్రాన్ని వింటూ, చదువుతూ, పాడుతూ, అర్థం చేసుకుంటూ, నృత్యం ద్వారా అలా కళ్ళలో ఆ విషయాన్ని గ్రహిస్తూ అలా ఉండిపోయాడు నారదుడు పూర్వజన్మలో. అది మనం చేయాల్సిన పని. కాబట్టి శివునికి సంబంధించిన హరికథని వినడం, శివునికి సంబంధించిన కీర్తనని అర్థం చేసుకుంటూ పాడడం. చాలామంది అర్థం చేసుకోకుండా పాడేస్తారు. పెద్ద పెద్ద గాయకులైన వాళ్ళు కూడా పాట సరిగ్గా సరిపోయిందే లేదా శృతి లయ చూసుకోవడం పాడేయడమే తప్ప అర్థజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము చూడు, యశోద ముంగిట ఉన్న ముత్యం, ముద్దుగారేది యశోద కాదు, యశోద ముంగిట ఉన్న ముత్యం కృష్ణుడు. ఇది గమనించుకు చూడాలి. అక్కడికి విరగొట్టేయడం అది సరైనటువంటి పద్ధతి కాదు. అంచేత స్పష్టంగా మనం గమనించాల్సింది ఏది మనం చేస్తున్నామో దానికి అర్థాన్ని తెలిసి. కాబట్టి అలా శివనామ ఉచ్చారణాన్ని
శివునికి సంబంధించిన విశేషాల్ని ఆయన సమీపంలో వసిస్తూ ఉన్నట్టయితే అది ఉపవాసం తప్ప పూర్తిగా మానేసి భోజనం కూర్చోవడము తప్పే, అసలు ఏం తినకపోవడము. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. ఈ ఉత్తరాన్ని శిరీష గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రి ఉపాసన ఇంట్లో చేయాలా, ఆలయంలో చేయాలా తెలియచేయండి అంటూ కోరుతున్నారు. పరమేశ్వరునికి సంబంధించిన ఉపాసన ధ్యానము అనేది ఒకప్పటి రోజుల్లో ఆలయాల్లో చేస్తుండేవారు. ఆలయంలో ఉత్తరానికి తూర్పుకి నడుమ ఉండేటటువంటి ఈశాన్య భాగంలో కూర్చుని పరమేశ్వరుని ఉపాసిస్తూ అలా ఉండిపోయేవారు. ఎందుకని? ఆ రోజుల్లో ఈ గుళ్ళలో మైకులు పెట్టేయడం, భజనలు చేసేయడం, పెద్దగా ఉండడం, మధ్య మధ్యలో జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, ప్రసాదం ఇక్కడ అమ్మబడును, గోత్రనామాలకి రేట్లు ఇంత, ఈ గోల ఉండేది కాదు. పరమ ప్రశాంతంగా ఉండేది. ఎవరి మటుకు వారు మౌనంగా ఆలయానికి వచ్చి అక్కడ కూర్చుని పరమేశ్వరుడు యొక్క ధ్యానంలో లీనమై నిమగ్నమై ఉంటూ ఉండేవారు. అంచేత ఆ అర్చకులు ఎవరైతే మంత్రాలను చదువుతూ ఉండేవారో ఆ మంత్ర మననము, ఆ మంత్ర విధానానికి సంబంధించిన ఉచ్చారణం తప్ప మరో ధ్వని వినిపించేది కాదు. ఇప్పుడు ఒక శివరాత్రికి ఒక ఆలయానికి వెళ్ళినట్టయితే అంతకంటే ధ్వని మీరు ఇంకెక్కడ ఉండదు, ఊరంతా మోగిపోతూ ఉంటుంది. అది పెద్దదైనటువంటి వేడుకగా అయిపోయిన రోజులు. ఈవేళ ఆలయానికి వెళితే ధ్యానాన్ని మనం చేసుకోలేము. అసలు అభిషేకం చేసుకుందామని గర్భాలయంలోకి వెళ్ళి మంత్రాన్ని చదువుతుంటే మంత్రాలు కవిళ్ళు తప్పిపోతున్నాయి అలాంటి వాళ్ళకి. ఆ పక్కన ఒక ఆయన మంత్రం చదువుతుంటాడు, ఈ పక్కన మైకు గొడవ, అది ఇది అసలు మొత్తం తప్పిపోతుంది. అంచేత అది ఏదైనా జపం ధ్యానం లాంటిది చేసుకోవాల్సి వస్తే ఇల్లే పరమ ప్రశాంతమైన ఆలయం. ఆ ఇంట్లో కూడా ఈ పక్కడు టీవీ చూస్తూ ఆ పక్కడు ఫోన్ మాట్లాడుతూ ఇది కాదు, 4 తలుపులు వేసేసుకుని సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ధ్యానం చేసే విధానం ఉపాసన అంటే అదే. సమం కాయ శిరోగ్రీవం, వెన్నెముకని లాగగలిగినంత లాగాలి. శిర అంటే తల, గ్రీవం అంటే ఈ కంఠం మెడ ఈ భాగం. వెన్నెముకని అలా సాగదీయగలిగినంత సాగదీసి మెడ తల లంబ ఆకారంలో ఏమాత్రం ఇలా కూర్చోవడం కాకుండా ఇదే స్థితిలో ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం, కదలకూడదు. స్థిర, నేను శంకరుణ్ణే చూస్తున్నాను అనుకుంటూ శివుని యొక్క ప్రాణపట్టాన్ని చూస్తున్నాను. ప్రాణపట్టం నుంచి నడుముగా ఉండేటటువంటి ఆ స్థితిని చూస్తున్నాను. అక్కడి నుంచి ప్రాణపట్టం విశాలంగా ఉండే స్థలాన్ని చూస్తున్నాను. ప్రాణపట్టం ఉత్తరపు దిక్కుగా తిరిగి శివలింగం మీద పోయబడ్డటువంటి అమోఘమైన పవిత్ర ద్రవ్యం క్రిందికి అలా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉండడాన్ని చూస్తున్నాను. ఆ తరువాత శివలింగాన్ని దర్శిస్తున్నాను. పైనుంచి పడేటటువంటి ఫలరసాన్ని పరిశీలిస్తున్నాను. ఆ పైన ఉండేటటువంటి అమోఘమైన పాత్రని చూస్తున్నాను, ధారాపత్ర. దాని నుండి అలా ఫలరసం పడుతున్న విధానాన్ని చూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నిండినటువంటి కటాహం ఏ పెద్దదైనటువంటి గంగాళలా కనిపిస్తుందో దాని నుంచి పడేటటువంటి అమోఘమైన ధారని చూస్తున్నాను. మళ్ళీ శివలింగాన్ని చూస్తున్నాను. ప్రాణపట్టం యొక్క పైభాగాన్ని చూస్తున్నాను. పడేటటువంటి ద్రవ్యాన్ని చూస్తున్నాను అని క్రిందికి పైకి పైకి క్రిందికి అదే దృష్టితో స్థిరః, ఆ దృష్టిని మార్చకుండా చూస్తూ సంప్రేక్ష్య నాసికాగ్రం, ఇలా కళ్ళు మూసుకుని, కళ్ళు చాలా బలీయమైనటువంటి అవయవం శరీరంలో. కంటితో ఏ దృశ్యాన్నైనా చూస్తే కన్ను వెంటనే ఆ దృశ్యాన్ని మనసుకు అందిస్తుంది. మనసు తన ఆలోచనలన్నింటినీ దాంతో కలుపుతుంది. దాంతో వెంటనే చిన్న భిన్నం అయిపోతుంది ఆ ఊహ. అది బుద్ధి దాకా వెళ్ళదు. దాంతో ఈ చేసేటటువంటి పని మీద దృష్టి కాస్త వేరు దాని మీదకి వెళ్ళిపోతుంది. అంచేత కళ్ళు మూసుకోవాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం, ముక్కు మీది నుంచి దృష్టిని అలా పైకి పంపిస్తూ దిశశ్చ అనవలోకయన్, ఇటు అటు అటు ఇటు దిక్కులని చూడనేకూడదు. చిన్నప్పుడు మన అనేవారు, రే దిక్కులు చూడకరా అనేవారు. మన ఉపాధ్యాయులు మన దిక్కులు చూడకు అనేవారు. ఎందుకని అది చూస్తే అటు ఇది చూస్తే ఇటు ఏవేవో గ్రహిస్తుంది బుద్ధి.
కన్ను కూడా గ్రహిస్తుంది. కన్ను బుద్ధికి పంపిస్తుంది సంకేతాన్ని. చేత ఏం చూడకుండా ఎంతసేపు శివుని మీద అభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం నిలబడుతుందో ఆ నిలబడేటటువంటి సమయం నిజమైనటువంటి ఉపాసనలు చేసిన సమయం. అలా శివలింగం దగ్గర నిలబడే బ్రహ్మాండంగా అభిషేకాన్ని, అర్చనని అవి ఇవి ఇవి అవి అన్నీ చేస్తూ ఇంటి విషయాలు, ఒంటి విషయాలు, ఏ విషయాలు ఆలోచిస్తే అది శుద్ధ వ్యర్థమైనటువంటిది, కాలక్షేపం. ఇంట్లోనే 4 తలుపులు వేసుకుని మనం ఇందాక అనుకున్నటువంటి ధ్యాన విధానం భగవద్గీతలో కృష్ణుడు ఎలా చెప్పాడో అలా కానీ చేస్తూ ఉంటే నిలిచినంతసేపు మాత్రమే నువ్వు ధ్యానాన్ని చేయి. ఏ వస్తువులు లేకపోయినప్పటికీ కూడా నిశ్చయంగా నీకు శివ అభిషేక ఫలితం లభిస్తుంది. ఉపాసన చేసిన విధానం ఖచ్చితంగా అమలై జరిగి తీరుతుంది. అలా జరిగే సందర్భంలో నమశివాయ అని ఒక్కసారి అలా నాలుకకి ఆ మంత్రాన్ని అందిస్తే అదే నమశివాయ 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 అనుకుంటూ ఉంటుంది చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. ఆ చేసేటటువంటి ఉపాసన ధ్యానం ఏదైతే ఉందో అది కాసేపు మనసు అలా నిలబడినంతసేపు చేసినా చాలు. అనవసరంగా ఎంతోసేపు చేసి చేయవలసిన ప్రయోజనం లేదు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. ఈ ఉత్తరాన్ని రాఘవేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రి ఉపాసన వీలు కాని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఈ రోజుల్లో వీలు కానిది అంటూ ఏదీ లేదు. మనసుంటే మార్గం ఉంటుంది అని మామూలుగా తెలుగులో సామెత. నాకు పరమేశ్వర ధ్యానాన్ని అక్కడే కూర్చుని చేసే అవకాశం లేదు అని అంటే రాత్రిపూట ఉద్యోగం చేసేవారికి, గృహిణులకి, ముఖ్యంగా గర్భిణి అయినటువంటి ఆమెకి, అలాగే ఇతరమైనటువంటి బుద్ధిమాంద్యము అవి ఉన్నటువంటి వారికి, తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసినటువంటి వారికి, ఇలాంటి వారికి ప్రత్యామ్నాయం కావాలి. ఒక్కటే గుర్తుంచుకోవాలి, భస్మనాగ్నేయం. ఆ రోజు స్నానం చేయడానికి కుదరలేదు అనుకుందాం. ఆపోహిష్టాదిభిర్మాంత్రం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో స్నానం చేస్తే అది మంత్ర స్నానం అవుతుంది. ప్రయాణంలో ఉన్నాం, కుదరదు స్నానం చేయడానికి. ఆ మంత్రాలు మాకు రావండి, మరి ఏం చేయాలి? భస్మన అగ్నేయం. భస్మాన్ని తల మీద చల్లుకుంటూ శంకర, అమోఘమైనటువంటి శివరాత్రి పర్వదినం నాడు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చిందయా. నీకు నా పరిస్థితి హృదయపూర్వకంగా తెలుసు కాబట్టి కన్నీటితో వేడుకుంటున్నాను. ఈ భస్మాన్ని తల మీద వేసుకుంటున్నాను. దీన్ని ఆగ్నేయ స్నానం అంటారని వేదం చెప్తోందిట. అందుకని నేను జపాన్ని చేస్తే స్నానం చేయకపోయినా, పరిశుద్ధుణ్ణి కాకపోయినా పవిత్రుణ్ణిగా నువ్వు అంగీకరించేలా చేయవలసిందని ప్రార్థిస్తే పరమేశ్వరుడు అంగీకరించి తీరుతాడు. భస్మం కూడా నా దగ్గర లేదు. ఎలా? గోరజస వాయవ్యం. ఆవు నడిచినటువంటి ఆవు గిట్టల కింద ధూళి ఏదుంటుందో అది చల్లుకుంటే వాయవ్య స్నానం అన్నారు. అసలు గోవులు ఎక్కడున్నాయండి? ఇళ్ళ నిండా కుక్కలే తప్ప. సరే, అది లేదా? అయితే ఓ పంచాయి. ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణ పూర్వకం. ఎంత గొప్పగా చెప్పారో ప్రాచీనులు. ఏమీ రావా నీకు? అమోఘమైనటువంటి మానస స్నానం ఒకటి ఉంటుంది. అది చిట్ట చివరి స్నానం. 7 స్నానాలు మనకి విధానం. స్నానాల్లో విధానాలు 7. మానసం స్నానం. నేను సంపూర్ణంగా స్నానాన్ని చేయాలనే అభిప్రాయం హృదయపూర్వకంగా ఉన్నా చేయలేకపోతున్నాను. అందుకని విష్ణుర్ 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 విష్ణు అని అనుకుంటూ అదే స్నానాన్ని చేస్తున్నట్టుగా, ఆనామంతోనే స్నానాన్ని చేస్తున్నట్టుగా కళ్ళలో భావనని చేస్తూ విష్ణుపూర్వకంగా స్నానాన్ని చేశాను కాబట్టి పరిశుభ్రుని అయ్యానని అనుకుని అప్పుడు నమశివాయ జపాన్ని ప్రారంభిస్తే నిజంగా స్నానం చేసినటువంటి వాడు నిజమైనటువంటి ఆ శంకరుని మీద భక్తితో చేయకుండా ఉంటే దానికి ఎలా ఫలితం ఉండదో దీనికి ఇలా స్నానం చేసినందుకు ఫలితం వస్తుంది. ప్రాచీనులు మన హృదయంలోనికి దూరి అన్ని విషయాలని చెప్పారు. అంతేకాదు, ఇలా జపాన్నో ధ్యానాన్నో చేస్తున్నటువంటి సందర్భంలో మనం కాలకృత్యాల బాధ వచ్చింది. అప్పుడేం చేయాలి? నా భేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమార్ద్రవాససా సమ్మార్జనం కాపిలం. బొడ్డు నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా నీటితో స్నానాన్ని చేసి
పైనుండేటటువంటి శరీరాన్ని తడిగుడ్డతో తుడుచుకుంటే కాపిల స్నానం. మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారో చూడండి, అయినా మాకు ఖాళీ లేదంటే అది తప్పు మాట. నా భేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమార్ద్రవాససాసం మార్జనం. తడిగుడ్డతో తుడుచుకో. మన మామయ్యలు మన తాతయ్యలు ఆ రోజుల్లో మంచి ఎండగా ఉన్నటువంటి రోజుల్లో, ఈవేళైతే ఏసీలు గీసీలు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో బాగా గుడ్డని చన్నీళ్ళలో ముంచి ఇలా నూతిలో నీళ్ళని తోడుకుని చన్నీళ్ళలో ముంచి పిండి దాన్ని ఒంటి నిండా ఇలా తుడుచుకుని పిల్లలకి కూడా ఒకసారి తుడిచేవారు, ఒరే ఎండ తగులుతుందిరా అని. అలాగే ఎక్కడైనా శరీరంలో ఒక గాయం కానీ తగిలినట్టయితే దాని మీద నీరు పడకూడదు. కాబట్టి నీరు పడకూడనటువంటి విధానంలో ఉన్న రోగగ్రస్తులైన వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కలంతా ఆ గాయం తగిలిన చోట మాత్రం కాకుండా తుడుచుకుంటే దాన్ని కూడా శాస్త్రం అంగీకరించింది. కాబట్టి ఉపాసన చెయ్యడానికి వీలు లేదు అనే మాటకే వీల్లేదు, ఖచ్చితంగా వీలుంది. స్నానం చేయలేదు, పరిశుభ్రుణ్ణి కాలేదు అనుకోవలసిన అవసరం లేదు. ఎక్కడ ఏమాత్రపు ఆ చిన్న స్థలం, ఓ చిన్న ఖాళీ సమయంలో దొరికితే ఆ స్థలంలో కూర్చుని అక్కడే ధ్యానం చేస్తే చాలు. నిశ్చయంగా ఆయన బేలశంకరుడు అన్నానుగా, అనుమానం లేకుండా ఆ ఫలితాన్ని మనకిస్తాడు. అయితే మంచి ఇల్లుండి 4 తలుపులు వేసుకోగలిగిన అవకాశం ఉండి, చక్కగా ధ్యానాన్ని చేసుకోగలిగిన సమయము ఉండి, ప్రశాంతత ఉండి, అబ్బో వాళ్ళలాగా నేను పడుకుని చేసుకోవచ్చునా, కూర్చుని చేసుకోవచ్చునా, కొద్దిగా నెట్టి మీద అది కాదు. అవకాశం లేని వారికి ఆ విధానం తప్ప అవకాశం ఉన్నవారికి ఇది మాత్రం కాదు. ఇక చిట్ట చివరి మాట, గర్భిణి ఉంది, 5వ నెల దాటి 6వ నెల వచ్చింది. ఆ అమ్మాయి అలాగే కూర్చుని ఇలాగే మీరు చెప్పారు కాబట్టి నేను ధ్యానం చేస్తాను, సరి కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏ శరీరం ఉందో అది నిలబడితే నువ్వు ఏదైనా ధర్మాన్ని, దానాన్ని, పూజని, జపాన్ని, అర్చనని, అభిషేకాన్ని చేయగలవు. కాబట్టి అలాంటి అవస్థలో ఉన్నటువంటి, ఆ అవస్థ అంటే స్థితి, కష్టమని కాదు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆడపిల్ల వెనక్కి అలా పడుకోవచ్చు, పూర్తిగా పడుకోవచ్చు, నడుస్తూ చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు. తనకి ఏ భంగిమ అశ్రమంగా ఉంటుందో, శ్రమని కలిగించనిదిగా ఉంటుందో, అలసటిని ఇయ్యనీయదిగా ఉంటుందో అట్లాంటి సందర్భంలో చేయొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉపాసన కుదరదు అనే మాట కుదరదు. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులు అడిగిన ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మికపరమైన సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.